నమస్తే అండి. అండి ఇట్లా ఎన్టీఆర్ గారు వెళ్ళి ప్రశాంత్ నీల్ గారిని నాతో సినిమా చేయని చెప్పేసి అడిగారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అంటే తప్పులేదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు రాజమౌళి గారితో ఫస్ట్ సినిమా తీసినప్పుడే రాజమౌళి గారు అంత ఎదుగుతారని అనుకోలేదు కదా. ఇప్పుడు రాజమౌళి గారు ఏ స్టేజ్లో ఉన్నారు? ఎన్టీఆర్ గారు ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1తో, అంటే రాజమౌళి గారు ఫస్ట్ సినిమా, అప్పుడు సెకండ్ హీరోనే కదా ఎన్టీఆర్ గారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క హీరోకి డైరెక్టర్ స్టైలింగ్ నచ్చితే అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే తన్ను తాను ఎవిలేషన్ చేస్తారు అనే ఒక ఊహ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఎన్టీఆర్ గారు టాప్లో ఉన్నారు, ఆయన కేజీఎఫ్ చూస్తే ఆయనకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు పర్సనల్గా ప్రేక్షకులకి అలరించడానికో లేకపోతే వాళ్ళకు యాక్టింగ్ అనేది ఇలా నాకు కూడా చూపిస్తే, ఇలా ఎలివేషన్ పెట్టి చూపిస్తే ఎంత బాగుంటుంది అని ఒక థాట్ ఉంది. అది కాకుండా మీకు మన ఎన్టీఆర్ గారు కూడా కన్నడలో నుంచి వచ్చిన వాళ్ళే, బెంగళూరులో లీవింగ్ అంతా చేసిన వచ్చిన వాళ్ళే. అటు వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ కాకముందే ఫ్యామిలీ టూర్తో వాళ్ళంతా కలిసి ఫొటోస్ కూడా వచ్చాయి. కాబట్టి అని దాంట్లో ఫ్యాన్స్ అడగడం ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన టాలెంట్ ఉంది కాబట్టి ఆయన వెళ్ళి అడగడంలో తప్పులేదు. ఎందుకంటే ఒక డైరెక్టర్కి నచ్చి, ఇప్పుడు అప్పట్లో నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళంతా ఒక డైరెక్టర్ హిట్ అవ్వగానే మన వెంకటేష్ గారి, సురేష్ బాబు వాళ్ళంతా వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేసేవాళ్ళు. దాంట్లో తప్పేముంది? ఎందుకంటే టాలెంట్ ఎంకరేజ్ చేయడం కోసం వెళ్ళినట్టు అనుకోవచ్చు కదా ఫ్యాన్స్. ప్రతిదీ పాజిటివ్ కాకుండా, నెగిటివ్ కాకుండా ఒక పాజిటివ్ వేలో ఆలోచించాలని నా అభిప్రాయం. డ్రాగన్ దాని గురించి పూర్తిగా చర్చ జరుగుతుంది. మన ఎన్టీఆర్ గారి పిక్స్ కూడా వైరల్ అయినాయి. జిమ్లో సన్నగా కనపడతారంట, ఒక కొంచెంసేపు లావుగా అంటే అది డబుల్ యాక్షనా లేదా ఆంధ్రావుల టైపా తెలియదు. కానీ ఎనీవే ప్రశాంత్ నీల్లో టాలెంట్ ఉంది కాబట్టి ఎన్టీఆర్ గారిలో ఉన్న నటనని అండ్ డ్యాన్స్ని అండ్ ఆయనలోని యాక్షన్ని ఎలా రాబట్టుకుంటారో చూడాలి. ఎందుకంటే కేజీఎఫ్లో డైలాగ్ డెలివరీ చాలా ఇంపార్టెంట్ వచ్చింది. ఆ అమ్మ సెంటిమెంట్ కానీ, అక్కడ నలుగురిలో నేను ఆ డైలాగ్స్ అన్నీ తెలుగులో కూడా చాలా బాగా పండాయి. ఇంకా తెలుగు యాక్టర్ డైలాగ్ డెలివరీలోనే తోపు ఉన్న యాక్టర్ ఎన్టీఆర్ గారితో ప్రశాంత్ నీల్ ఎలా చేయబోతున్నారో వెయిటింగ్ భయ్య. ప్రశాంత్ నీల్లో ఉన్న ప్లస్ ఏంటి? ప్రశాంత్ నీల్ పేరు చెప్పాలి మీకు గుర్తుకొచ్చేది ఏంటి? ఎలివేషన్. ఎందుకంటే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ స్టార్ట్ అయిన నుంచే ఇక్కడ తెలుగు హీరోల్లో కూడా ఎలివేషన్ స్టార్ట్ అయ్యాయి. అంతకుముందుగా ఎలివేషన్ అంటే ఖాళీ సమర్సింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఇవే ఉండే మనకు. కేజీఎఫ్ తర్వాతే హీరోకి ఒక కొత్త మోడలిజం, అంటే బ్లడ్నెస్ అనేది కేజీఎఫ్ నుండే స్టార్ట్ అయింది అనేది నా అభిప్రాయం భయ్య. నాతో మీరు సినిమా చేయని చెప్పేసి రిక్వెస్ట్ చేశారంట, మీరు ఎట్లా చూస్తారు? యాక్చువల్గా ఏంటంటే ప్రశాంత్ నీల్ కూడా ఈ మధ్య రీసెంట్గా వచ్చిన సినిమాలలో ఒక టాప్ డైరెక్టర్లో అతను కూడా వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే ప్రశాంత్ నీల్ దగ్గర స్టోరీ బాగుండి, ఆ స్టోరీ నేను తీస్తే బాగుంటుంది అనుకొని చెప్పేసి ఎన్టీఆర్ గారు ఇక అది అడగడం జరుగుతుందేమో. మా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు, మా పెద్ద హీరో వెళ్ళి ఆయన అడగడం ఏంటి అని. అంటే పెద్ద హీరోని బ్రో ఎంత కాదనుకున్నా కానీ ఏమంటారు, టాలెంట్ ఉన్నోడికి టాలెంట్ వచ్చిన ఎవడు ఆపలేడని చెప్పేసి నాట్ ఎ జోక్. అలా మనోడు కూడా వెళ్ళి అడగడం ఓకే, అడిగితే తప్పేముంది బ్రో. ఇప్పుడు నేను ఉండి ఫర్ సపోజ్ వచ్చిన అనుకో, నా దగ్గర ఒక పాటనే ఉంది, నేను పాడతానని చెప్పి తీసుకోవడంలో తప్పలేదు కదా. అతనికి ఆ ఇంట్రెస్ట్ ఉంది, అడుగుతున్నాడు.